ఆ నాయకుడి రూటే సెపరేటు. ఆయనకు ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువ. దైవభక్తితో పాటుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే కూడా ఎంతో మక్కువ. అందుకే జనసేనాని సీఎం సీట్లో కూర్చోవాలని యజ్ఞ యాగాదులు సైతం చేయిస్తున్నారు ఆయన. నియోజకవర్గ వ్యాప్తంగా పొత్తులో టికెట్ జనసేనకు ఇవ్వాలన్న డిమాండ్ సైతం పెరిగిపోతోంది. ఇంతకు ఎవరు ఆ నేత, ఏంటా నియోజకవర్గం? సత్తెనపల్లి రాష్ట్రంలో కాపులు అధిక సంఖ్యలో ఉన్న నియోజకవర్గాల్లో సత్తెనపల్లి ఒకటి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఈ ఎన్నికల్లో ఇక్కడ జనసేన పోటీ చేయాలన్న డిమాండ్ స్థానికంగా వ్యక్తమవుతుంది. ఇంకోవైపు తెలుగుదేశం కూడా తమకే టికెట్ కావాలంటోంది. అయితే ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరిని బరిలోకి దింపాలి, వైసీపీని గద్దెదించాలంటే ఏ అభ్యర్థి అయితే బలంగా పోటీ ఇచ్చి ప్రత్యర్థిని మట్టి కరిపించగలరు అన్నది పవన్ చంద్రబాబు డిసైడ్ చేస్తారు. అయితే సత్తెనపల్లి నుంచి గెలిచిన అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్పై తరచుగా చేస్తున్న విమర్శలతో ఇక్కడ జన సైనికులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. సత్తెనపల్లిలో జనసేన కూడా గతంలో సభ పెట్టిన సంగతి తెలిసిందే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలా కొంతమంది నేతలు పవన్ను పదే పదే విమర్శించి ఆయనను టార్గెట్గా మారిపోయారు. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో జనసేన అభ్యర్థులను పోటీకి దించి మట్టి కరిపించాలన్నది సేనాని వ్యూహంగా అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సత్తెనపల్లి నుంచి అంబటిని ఓడించేందుకు కూటమి తరపున జనసేన నుంచి అభ్యర్థి బరిలోకి దించాలన్న డిమాండ్ స్థానిక జన సైనికుల నోట వినిపిస్తుంది. అయితే సత్తెనపల్లి నుంచి జనసేన పోటీ చేస్తే అభ్యర్థిగా ఎవరిని దించుతారు అన్నది సర్వత్ర ఉత్కంఠ రేపుతుంది. ఎందుకంటే పవన్ను పదే పదే విమర్శిస్తున్న అంబటి రాంబాబు లాంటి బలమైన నేతను ఢీకొట్టాలంటే అంగబలం, అర్ధబలం ఉన్న నాయకుడు అయితేనే సరితూగగలరు. ఈ తరుణంలోనే బొర్రా వెంకటప్పారావు పేరు తెరమీదకొస్తుంది. అన్ని విధాలుగా బలవంతుడైన బొర్రా వెంకటప్పారావును కూటమి అభ్యర్థిగా పోటీ చేయిస్తే అంబటిని ఓడించడం ఈజీ అవుతుందని స్థానిక జనసేన శ్రేణుల నుంచి చర్చ నడుస్తోంది. బొర్రా వెంకటప్పారావు సత్తెనపల్లి వ్యాప్తంగా పేరున్న నేత. నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండదండలు అందిస్తున్నారు. సత్తెనపల్లిలో జన సైనికులకు పెద్ద దిక్కుగా నిలుస్తూ జనసేన పార్టీని సత్తెనపల్లిలో నిలబెట్టారు. ఇంకోవైపు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న కాపులు, పవన్ను అభిమానించే ఇతర సామాజిక వర్గాల వారు బొర్రా వెంకటప్పారావు వెంట నిలుస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. బొర్రా వెంకటప్పారావుకు పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానం. పవన్ సీఎం కావాలని యజ్ఞ యాగాదులు నిర్వహిస్తూ రాష్ట్ర దృష్టిని ఆకర్షించారు. దీంతో సత్తెనపల్లి నియోజకవర్గంలో జన సైనికులంతా బొర్రా వెంకటప్పారావును సపోర్ట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడానికి యాగాలు చేయడానికైనా, త్యాగాలు చేయడానికైనా, దేనికైనా సిద్ధమే అని బొర్రా వెంకటప్పారావు చెప్తున్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడాలని, అలాగే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని చేజర్ల కపోతేశ్వర ఆలయంలో శ్రీ శతకుండాత్మక మహారుద్ర శతసహస్ర మహాచండీ సహిత శ్రీ రాజశ్యామల యాగం చేశారు బొర్రా. నియోజకవర్గంలోని పలు గ్రామాల నాయకులు, ప్రజలు ఈ యజ్ఞ యాగాదుల్లో పాల్గొన్నారు. యాగంలో పాల్గొని దేవుని దర్శించుకునేందుకు భక్తులందరికీ ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేశారు. రాజశ్యామల యాగంలో భాగంగా గోపూజ, గుర్ర ప్రార్థన పూజలు, చండీ పారాయణం, రాజశ్యామల జపం, రుద్రాభిషేకం, రాజశ్యామల హోమం, సుదర్శన హోమం, మహాలక్ష్మి హోమం ఇలా అనేక యజ్ఞాలు జరిపించారు. ఇంకోవైపు పవనన్న ప్రజాబాట పేరుతో సత్తెనపల్లిలో ఇంటింటికి పర్యటిస్తున్నారు బొర్రా వెంకటప్పారావు. పవన్ కళ్యాణ్ లక్ష్యాలను, హామీలను, భరోసాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. బొర్రా జనంలోకి వెళ్తే జనసేన శ్రేణులు, సామాన్య ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే బొర్రా సమక్షంలో వందలాది మంది వైసీపీ కార్యకర్తలు జనసేనలో చేరిన సంగతి తెలిసిందే. అయితే సత్తెనపల్లి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి బొర్రా వెంకటప్పారావును బరిలోకి దించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తుండటంతో చివరికి అధినేతలు పవన్, చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది వేచి చూడాల్సిందే.